నమస్తే కిరణ్ టీవీ సార్. నందమూరి బాలకృష్ణ గారు 50 సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని ఇటీవలే చేరుకున్నారు, మైల్ స్టోన్. 50 సంవత్సరాలు సినీ చరిత్ర అంటే నా భూతో నా భవిష్యత్. మామూలు విషయం చాలా కాదు. తక్కువ మంది, అతి తక్కువ మంది, వేళ్ల పైన కూడా లెక్క పెట్టుకుంటారు లేదు ఇప్పుడు ప్రస్తుతం. అంతే ఆ రోజు ఎలా స్టార్ట్ చేశారు, ఈ రోజు కూడా ఇంకా ఇంకా ఇప్పటికైనా ఉత్సాహం పెరిగింది సార్ ఆయనకి. సినిమా అంటే ఎవరికైనా ఏదైనా పని చేసి బోరు కొడుతున్నావు కదా అని ఈయన అసలు చేసి చేసి ఇంకా ఇంకా ఇక్కడ ఆయన డైలాగ్ కూడా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్ గా ఇక్కడ చదివాం, విన్నాం, చూసాము. ఆయన ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంకొక బాలకృష్ణ ఇప్పటి నుంచి చూస్తారు, ఇప్పుడే స్టార్ట్ అయింది. అది నిజంగా చాలా ఇన్స్పిరేషన్ సార్. ఒక విధంగా ఇంతకు ముందు మనం ఇంకా కొంతమంది ఆయన అగ్ర హీరోల సినిమాలు చూసి కొన్ని ఎలా ఇన్స్పైర్ అయ్యామంటే ఫైటింగ్స్ అవి కాదు, ఓ డబ్బు సంపాదించడంలో చిరంజీవి గారు కావచ్చు, లేకపోతే బాలకృష్ణ గారి సినిమా కొన్ని అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఆదిత్య 369 ఆయన లుక్ దాని లోపల చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలు చేస్తూ ఒక 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని దాన్ని అత్యంత అంగరంగ వైభవంగా కూడా చేసుకుని అక్కడి నుంచి నా ప్రస్థానం స్టార్ట్ అయింది అనడం నిజంగా ఓన్లీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి మాత్రమే కాదు, ప్రతి జాబ్ చేసే వాళ్ళకి, కెరియర్ ఏదే ఎంచుకున్న వాళ్ళకైనా సరే ఆ మాటలు కనుక తీసుకుంటే డెప్త్ ఆలోచిస్తే అది ఇన్స్పిరేషన్ అనే చెప్తాను నేను. ఎందుకంటే హీఈస్ అబౌట్ 65 years ఏజ్. 65 yearsలో ఇప్పటి నుంచి నా ప్రస్థానం మొదలు పెట్టాను అని అంటే ఒక KFC ఆయన మొదలు పెట్టాడు అప్పట్లో. 65 ఏళ్ల వయసులో KFC చికెన్ ప్రారంభించాడు. బిల్ గేట్స్ కానీ వాళ్ళు కానీ ఇప్పటికీ అవిశ్రాంతంగా వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు. అలాంటి వ్యక్తులతోటి పోల్చొచ్చేమో ఒక ముఖేష్ అంబానీ లాగా, లేకపోతే ఇప్పుడు నాగార్జున గారి సమకాలీకుడు ఆయనతో పాటు బాలకృష్ణ గారికి, వీళ్ళందరూ కూడా నిజంగా ఇన్స్పిరేషనే అండ్ గాడ్ గిఫ్టెడ్ అని నేను అనుకుంటాను. అవును సార్, మీరు ఆ మాట అన్న తర్వాత ఆయన డాకు మహారాజు లాంటి హిట్ ఇచ్చాడు. డాకు మహారాజ్ నిజంగా కూడా దాంట్లో ఒక యంగ్ హీరో కూడా ఆ పర్ఫార్మెన్స్ కానీ అన్ని వేరియేషన్స్ ఆ క్యారెక్టర్లో. అండ్ దాంట్లో మీకు ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసరు, ఒక నీళ్లు లేని ప్రాంతానికి నీరు తెచ్చే ఒక ఇంజనీర్ క్యారెక్టర్ చేశాడు. ఒక బేబీతో, ఒక బేబీ అంటే తల్లిని కోల్పోయిన ఒక బేబీ, తల్లికి దూరమైన ఒక బేబీతో ఎంత మెచ్యూరిటీ యాక్టింగ్ చేశాడు. అదే టైంలో ఒక యాక్షన్ సీక్వెన్సెస్ ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నాండి. యాక్షన్ సీక్వెన్సెస్ లో మన బాలీవుడ్ వాళ్ళైనా ఆ ఏజ్ లోపల అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు, ధర్మేంద్ర లాంటి సీనియర్ హీరోలు కూడా డూప్స్ పెట్టుకున్నారేమో కానీ ఖుదా గవా లాంటి సినిమాలో కూడా ఆయన అమితాబ్ బచ్చన్ గారికి ఆల్మోస్ట్ ఏజే ఉంటుంది, అరౌండ్ 55-60 మధ్యలో ఉంటుంది. ఆ టైం లోపల ఆయన డూప్స్ తోటి ఆ సీన్స్ మేనేజ్ చేయగలిగారు, వినోద్ చోప్రా లాంటి డైరెక్టర్స్. బట్ ఇక్కడ బాలకృష్ణ గారు ఒరిజినల్గా స్టంట్స్ చేయడం అనేది ఆ ఏజ్ లోపల ఆ గుర్రం మీద స్వారీ చేసుకుంటూ రావడం అనేది ఇది చెప్పుకోదగ్గ విషయం. అంటే ఆయన చెప్పడమే కాదు, ఆయన యాక్షన్ కూడా అలాగే ఉంటుంది, వితౌట్ డూపే. చాలా మన దానిలోనే ఎక్కువ మంది ఉన్నారు సార్ డూప్ లేకుండా చేసేవాళ్ళు, మన తెలుగులోనే చాలా మంది ఉన్నారు హీరోస్ లో. నేను ఇటీవల అంటే ఒక పాత బాబుమోహన్ గారు ఇంటర్వ్యూ చూశాను సార్. ఆ ఇంటర్వ్యూలో ఆయన బాబుమోహన్ బాలకృష్ణ గారు కలిసి ఫ్రెండ్స్ గా భైరవ చేశారు. బాలకృష్ణ గారు అంట గుర్రంలో వెళ్ళేటప్పుడు అసలు జూలు పట్టుకొని నడిపించేసాడు, గుర్రంను రన్ చేసేవాడు అంట సార్. ఆయన అసలు బాబుమోహన్ క్లచెస్ లేకుండా జూలు పట్టుకొని అసలు ఏంటినా అని బాబుమోహన్ యూనిట్ అంతా భయపడేవాళ్ళండి సార్. ఆయన అవలవలుగా దాన్ని అసలు అదేంటో ఎప్పుడు మచ్చిక చేసుకున్న గుర్రం లాగా జూలు పట్టుకొని చేసేవాడు సార్. అట్ ద సేమ్ టైం ఇదే సినిమాలో భైరవదీపం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది సార్, మళ్ళీ డాకు మహారాజులో ఆయన లుక్ ఇంట్రడక్షన్ చూసారా గుర్రంలో, అసలు అది అసలు వండర్ సార్, గూస్ బంప్స్. అద్భుతంగా ఉంటుంది. ప్లస్ ఆయన ఇక్కడ ఏం చెప్తారు అక్కడ అదే చేయటం అనేది అక్కడ మన సినిమాల్లో కూడా వర్తిస్తుంది. ఇది బయట ఎలా ఉన్నారు, లేకపోతే ఇక్కడ ఏం చెప్తా ఇక్కడ ఏమనిపిస్తే అదే మాట్లాడతారు, లేకపోతే చాలా సీరియస్గా ఉంటారు, లేకపోతే ఇదే అవన్నీ తీసి పక్కన పెడితే ఆయన మైండ్ సెట్ ఎలా ఉందో ఆయన స్క్రీన్ మీద కూడా అలాగే యాక్షన్ పార్ట్ ఉంటుంది. అంటే మైండ్ కి బాడీకి ఎంత కనెక్టివిటీ అనేది ఉండాలి, ఆ పాయింట్ అర్థమైంది మీకు. ఆ మైండ్ ఎంత యంగ్ గా ఆలోచిస్తుందో బాడీ కూడా అంతే యంగ్ గా ఉంది, అంతే ఎనర్జెటిక్ గా ఉంది అని చెప్పి ఇక్కడ కంక్లూజన్ చేశారు. ఈ బాబుమోహన్ గారు ఎలాగైతే చెప్పారు, ఈ మధ్య ఒక ఫంక్షన్ లో రజనీకాంత్ గారు కూడా, ఒక చంద్రబాబు నాయుడు గారు పెద్ద వాళ్ళు కలిసిన ఫంక్షన్ లో ఒక మాట అన్నాడు, ప్రమాణ స్వీకారం అప్పుడే, ప్రమాణ స్వీకారం ముందు ఫంక్షన్. ఎవరైనా ఇప్పుడు నేను కొట్టాడన్నా, షారూఖ్ కొట్టాడన్నా, ఇది కొట్టాడన్నా నమ్మరు. అదే బాలయ్య ఒక సూమోని తన్నాడన్నా, ఇదని చేశాడన్నా జనాలు నమ్ముతారు, మేము చేస్తే నమ్మరు. దట్ ఈజ్ బాలయ్య అన్నాడు సార్. ఇక్కడ ఆయనకి ఒక లైక్ ఆయన అదృష్టం అని అనుకోవాలి బాలకృష్ణ గారిది.
హీరో వేరు, సూపర్ హీరో వేరు. మన కామిక్స్ క్యారెక్టర్స్ మనం చూస్తుంటాం, హీ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఇలా మనం రకరకాల ఐరన్ మ్యాన్, స్టీల్ మ్యాన్, ఇవన్నీ మ్యాన్ ఆఫ్ స్టీల్ ఇవన్నీ చూస్తుంటాం కదా. సేమ్ కాన్సెప్ట్లో జనాలు యాక్సెప్ట్ చేసేసారండి. అది పిక్చర్ చూడాలి, ఎంజాయ్ చేయాలి. ఆయన చిటికేసినా, సుమోలు వేసినా, లేకపోతే ఇలా అన్న ట్రైన్ వెళ్ళిపోయినా, అది సినిమాలో అదొక ఎమోషనల్ సీన్గా, లేకపోతే ఒక మనం చూసి సరదాగా ఒక సూపర్ హీరోయిక్ సీను అని అనుకునేలాగా తీసారే తప్ప దాని లోపల ఏదో మనం ట్రోల్స్ చేసుకోవడానికో వాటికో దాని గురించి నిజంగా కాదు. ఏదో సూపర్ హీరో కాన్సెప్ట్ కూడా ఆయనకు ఉందేనా అనిపిస్తుంది నాకైతే కొన్ని సినిమాలు చూస్తే. అవి అడాప్ట్ కూడా అవుతాయి, అలాగే జనాలు కూడా ఎంజాయ్ చేయటం అనేది ఇంపార్టెంట్. సినిమా మాధ్యమం ఏంటండి, అది రియలిస్టిక్గా లేకపోతే అబద్ధమా అనేది కాదు. నువ్వు వెళ్ళి టికెట్ కొనుక్కుని కాసేపు కూర్చుని నువ్వు ఎంజాయ్ చేసావా లేదా అనేది బాటమ్ లైన్. అవును సార్. ఇంకొకటి సార్, ఇప్పుడు అదే మనం ఎక్కడ ఒకటి చూడము, జై బాలయ్య అనేది బాలకృష్ణ ఫ్యాన్స్ తో పాటు వేరే ఫ్యాన్స్ కూడా అంటున్నారు సార్. వేరే ఫ్యాన్స్ మామూలు ఇండస్ట్రీలో కూడా దాటిపోయింది, వేరే కంట్రీస్ కూడా వెళ్ళిపోయింది. అవును, జై బాలయ్య అంటే అదేదో ఒక జోష్ వస్తుంది అందరికి. అదేది ఆ పదం అనేది కూడా పార్టీలు కానీ, ఫంక్షన్లు కానీ, నలుగురు ఫ్రెండ్స్ కలిసినప్పుడు కానీ, ఇద్దరు కలిసినప్పుడు కూడా సార్, అది ఇద్దరికి వచ్చింది ఇంతవరకు. ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది, తర్వాత బాలకృష్ణ గారికి ఉంది. అది ఆ మిగతా ఎంతమంది హీరోస్ ఉన్నా కూడా ఈ వేరే వాళ్ళ ఫంక్షన్స్ లో కానీ, వేరే ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, వేరే వాళ్ళు ఇప్పుడు వేరే అగ్ర హీరోలు ఫంక్షన్స్ లో కూడా అలా అనడం అనేది కేవలం ఈ ఇద్దరు హీరోస్కే. అందుకే చెప్తున్నాను, దే ఆర్ నాట్ హీరోస్, సూపర్ హీరోస్. అవును సార్. ఇంకొకటి సార్, మనం మాట్లాడుకుంటుంటే చాలా మంది బాలకృష్ణ సినిమాల్లో ఆయన కామెడీ చేయలేడు అనేది అనేవాళ్ళు సార్. కానీ ఈ మధ్యలో భగవంత్ కేసరి సినిమాలో ఆయన చూసారు సార్, ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ మామూలుగా ఉండదు. కాజల్ సీన్స్ లో అయితే మరి అల్టిమేట్ గా ఉంటుంది. అది ఇంకోటి సార్, ఆయన ఎప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ముద్దుల కృష్ణయ్య సినిమా మనం బాగా చిన్నప్పుడు చూసిన సినిమాలో టీవీలో వస్తుంటే మళ్ళీ దాని లోపల చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. తల్లిదండ్రులు అనే సినిమా ఉంది, దానిలో అద్భుతమైన కామెడీ ఉంటుంది. అలాగే ఆయన సినిమా పేరు గుర్తులేదు, విజయశాంతి అండ్ బాలకృష్ణ ఏదో బాతులు తోలుకుంటుంటాడు, ఏదో ఎక్కడో దెబ్బలు తిని వస్తే తిన్నావా తన్నులు అని అడుగుతుంది విజయశాంతి. తన్నులు తిన్నావా అనే మేనర్లో తిన్నావా అని అడిగితే లేదు తినలేదు, ఇప్పుడే మా నాన్నమ్మ 2 ముద్దలెట్టుకు వస్తానని లోపలికి వెళ్ళిందంటే చాలా సీరియస్ గా. అది ఎంత ఫన్ అసలు, ఎంత టైమింగ్ అంటే అద్భుతంగా ఉంటుంది. ఆదిత్య 369 లో కామెడీ చేయలేదా, సూపర్ డూపర్ గా ఉంటుంది సార్. లైవ్ లో అన్స్టాబుల్ లో కూడా ఆయన చెయ్యకపోవడానికి ఒకటే ఒక రీజన్ అయి ఉంటుంది సార్. అప్పట్లో మన ఫ్యాన్సే ఒక చట్రంలో ఇరికించేసి మాకు ఇలాగే కావాలి, ఇలా సుమోలు ఎగరాలి, ఇలా ఫ్యాక్షన్ మూవీస్ కావాలి, లేకపోతే ఇలా కావాలి అని ప్రతి హీరోని, నాట్ ఓన్లీ బాలయ్య గారు, అట్లా చట్రంలో బిగించేశారేమో. అందుకనే వాళ్ళు కొన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి కొన్ని సినిమాలు చేయలేకపోయారేమో. ఎందుకు చేయలేరు? ఆయన అద్భుతంగా కామెడీ చేయగలడు. ఆయన చూపించిన యాంగరు ఏ హీరోలోనూ కనపడదు. రౌద్రం అంటారు తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే, అది ఆ రౌద్రం చేయడంలో బాలకృష్ణ గారి తర్వాత ఎవరైనా. ఇంకోటిసారి, ఇప్పుడు హీరోలు చాలా మంది డైరెక్టర్ కాంబినేషన్ చూసుకుంటున్నారు. పెద్ద డైరెక్టర్ పెద్ద హిట్ ఇచ్చాడు, అతనితో వాళ్ళ టీం సంప్రదింపులు జరిపి ఇక బిగ్ సినిమా చేద్దాము అనుకుంటున్నారు. కానీ బాలకృష్ణ యంగ్ హీరోలు ఒక మాదిరి హిట్ ఇచ్చినా కూడా ఇతను డైరెక్టబుల్ వాల్యూస్ ఉన్నాయి, డైరెక్ట్ చేయగలడు, అతనికి ఆ సెన్స్ ఉందని తెలిస్తే బాలయ్య లాంటి హీరో అవలీలుగా, అంటే అతను నమ్మి సినిమా ఇచ్చేస్తున్నాడు. అవలీలుగా ఇచ్చిన తర్వాత ఇంటర్వ్యూ ఏ డైరెక్టర్ కంప్లైంట్ లేదు సార్ బాలకృష్ణ పైన, ఎక్కడ కథలో జోక్యం నేను ఎప్పుడు వినలేదండి. అది ఆయన మీద ఏ డైరెక్టర్ అయినా సరే, ఇప్పుడు అవుట్ ఆఫ్ ది కాంపౌండ్ వచ్చిన తర్వాత, ఆ కాంపౌండ్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా సరే సీనియర్ డైరెక్టర్స్ ఉంటారు. ఇప్పుడు బి గోపాల్ గారు ఉన్నారు, చాలా సీనియర్. ఆయన కామెంట్ చేయాలనుకుంటే బాలకృష్ణ గారిని చేయలేదు, ఇలా చేశారండి, లేకపోతే నాకు ఇబ్బంది పెట్టారండి, ఎందుకు చేయలేదు? రాఘవేంద్ర గారు చేశారు, కోదండరామరెడ్డి గారు చేశారు. ఎక్కడ ఏ కంప్లైంట్ కానీ లేదు అని అంటే చిన్న డైరెక్టర్స్ కూడా. మొన్న బాబీ కొల్లి గారు, ఈ విషయం టాపిక్ వచ్చింది కానీ చెప్తున్నా, బాబీ సినిమా ఈ సినిమా డాకు తీసినప్పుడు ఆయన సెట్లోకి రాగానే గురువుగారు చెప్పండి అని అంటారంట. బాబీ ఏజ్ ఎక్కడ, ఆయన ఏజ్ ఎక్కడ? గ్రేట్ సార్. గురువుగారు చెప్పండి అని అంటే ఇక్కడ ఇచ్చింది ఆయన ఏజ్కు, ఆయన పర్సనాలిటీకు కాదు, ఆ డైరెక్టర్ చైర్కి ఆయన గౌరవం ఇచ్చాడు. కాబట్టే బూమెరాంగ్ లాగా ఆ హిట్స్ అనేవి ఆ గౌరవానికి తగ్గట్టుగానే ఆయన అందుకుంటున్నాడు అనేది నా ఒపీనియన్. ఇట్స్ అ స్ట్రాంగ్ ఒపీనియన్, బికాస్ యూ షుడ్ లవ్ యువర్ వర్క్ ఫస్ట్, యూ షుడ్ లవ్ యువర్ కెరియర్ ఫస్ట్.
అండ్ యూ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీ టైమ్. నిన్ను నువ్వు కారు చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. నిన్ను నువ్వు కార్వింగ్ చేసుకుంటూ వెళ్తేనే డెఫినెట్గా వస్తుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మన హీరోస్లో బాలకృష్ణ గారు కూడా మంచి అగ్రస్థానంలో ఉంటారు ఈ విషయంలో. నెక్స్ట్ సార్, అండ్ మోర్ ఓవర్ సేమ్ ఇప్పుడు టాపిక్ సందర్భం రాకపోయినా చిరంజీవి గారిది ఆయనది వస్తుంది అంటే ఇద్దరు సమకాలీకులు, ఇద్దరు పోటాపోటీగా నటించిన వాళ్ళు. అండ్ వాళ్ళిద్దరు సినిమాలు అసలు నంబర్ 1 నువ్వా నేనా అన్న సినిమాలు కూడా ఉన్నాయి ఇండస్ట్రీలో. వాళ్ళిద్దరే టాప్ హీరోస్లో వాళ్ళిద్దరు కాంపిటీషన్ ఉండేది కదా. వాళ్ళిద్దరు కలిసి చేస్తే క్రియేట్ అయిపోయింది. వాళ్ళిద్దరు మధ్య కాంపిటీషన్, ఫ్యాన్స్ మధ్యలో అనుకుందాం కాసేపు. అయితే అది గనక మళ్ళీ రిపీట్ అయ్యి వాళ్ళిద్దరు ఒకటే స్క్రీన్ మీద కనపడితే మాత్రం అత్యద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు కష్టపడి, ఒకరు 65 అయితే ఒకరు 68, 69 ఇయర్స్, ఒక 4-5 ఇయర్స్ చిరంజీవి గారు పెద్ద. వాళ్ళ కాంబినేషన్లో వస్తే అంటే ఇక్కడ క్రమశిక్షణ అనేది మెయిన్ ఇంపార్టెంట్ సార్. వాళ్ళిద్దరికీ ఉందని నేను అనుకుంటున్నాను. సరే, మనం ఆ రోజుల్లో చూసాం సార్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి చేశారు. నాకు తెలిసి ఇప్పుడు ప్రెజెంట్ గెస్ట్ మల్టీ స్టారర్ అవుతుంది ఒకవేళ అది కనుక చేస్తే. వాళ్ళు ఆ ఇద్దరు స్టార్ హీరోలు మేమిద్దరం కలిసి చేస్తాం ప్రకటించడమే ఒక గ్రేట్ న్యూస్ సార్. మామూలుగా వైబ్రెంట్ న్యూస్ అంటే అసలు అవలీలుగా కలిసి చేద్దాం. ఎగ్జాక్ట్లీ వాళ్ళు అట్లా ఉన్నారు. అది నిజం అవుతే ఎలా ఉంటుంది? అద్భుతమే. ఎందుకంటే ఇద్దరు ఆన్ సెట్స్, అది డైరెక్టర్ కి పెద్ద అగ్ని పరీక్ష అవుతుంది అనమాట. ఇద్దరు ఆన్ సెట్స్ లో ఆన్ టైం ఉంటారు, చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఇంకో ఇది సార్, ఇప్పుడు అంటే మిగిలిన హీరోలు అందరూ బాలకృష్ణ ఇప్పటి వరకు ఒక ఏకైక అంటే కాంబినేషన్స్ చూశారు కదా. బాలకృష్ణ సినిమా సింగిల్ హీరోగానే చేసుకుంటా వస్తున్నాడు. ఏజ్డ్ క్యారెక్టర్ అయినా ఏజ్డ్ క్యారెక్టర్ చేయడానికి అడిగి ఉంటున్నాడు, యంగ్స్టర్ క్యారెక్టర్ చేయడానికి కూడా ఉంటున్నాడు. అంటే తనతో పాటు జూనియర్గా చేసిన హీరోలు కూడా తన సినిమాలో తిరిగి విలన్లుగా ఎంటర్ అవుతున్నారు. బాలకృష్ణ స్టామినా ఏమాత్రం సింగిల్ హీరోగా రావడంలో ఏమాత్రం తగ్గలేదు సార్. అదే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే అంత నిలుపుకోగల, అంటే ఎంత కృషి ఉండాలి దీని వెనక ఆయన కృషి ఎలా ఉంటుంది అనుకుంటున్నాను సార్? నేను అనుకోవడం ఆయనకి కృషి ఆయన పర్టికులర్గా చేయడు సార్. అది నిజంగానే ఆయనకి ఇన్బిల్ట్ ఉంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే 14వ సంవత్సరం నుండి హీఈస్ ఇంటూ మూవీస్. కొన్నాళ్ళు కొద్ది కాలం డిగ్రీ పూర్తి చేయడానికి ఆయన కొంచెం దూరం అయ్యారేమో, కానీ ఆయన అప్పుడప్పుడు చెప్తుంటారు డిఎన్ఏలో బహుశా ఉందేమో, ఆ కష్టపడే తత్వం ఉంది. అండ్ మోర్ ఓవర్ సార్, ఇన్నాళ్ళు ఉండటానికి బాలకృష్ణ గారనే కాదు, ఏ హీరో అయినా, ముఖ్యంగా బాలకృష్ణ గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, అండ్ ప్యాషన్ టువార్డ్స్ మూవీ, టువార్డ్స్ హిస్ కెరియర్, టువార్డ్స్ హిస్ జాబ్, అంతే. అదే తీసుకెళ్తుంది. అది ఏ కెరియర్లో అయినా అదే. వీ షుడ్ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. ఇంకొకటి సార్, ఇప్పుడు అంటే మీరు అన్నట్లు 14వ సంవత్సరం నుంచి 14 ఇయర్స్ నుంచి ఆయన యాక్టింగ్ చేస్తున్నాడు. అన్ని జోనర్లు, అంటే బాలకృష్ణ గారితో పాటు అన్ని జోనర్లు టచ్ చేసిన హీరో, జానపద, సాంఘిక, పౌరాణిక ఎవరు లేరు. ఉన్నారా సార్ ఇప్పుడు? లేరు, ఎవరు చేయలేరు. పౌరాణికం, జానపదం వరకు కొంతవరకు ఒకళ్ళిద్దరినేమో మనం తీసుకొచ్చేమో, కానీ పౌరాణికం అయితే అబ్సల్యూట్లీ చేసిన వాళ్ళు లేరు. అదే ఆదిత్య ఇప్పుడున్న జనరేషన్ లో సైంటిఫిక్ చేశారు. పక్క శ్రీకృష్ణదేవరాయ క్యారెక్టర్ ఒకే సినిమాలో అద్భుతం సార్ అది. అవును, దాంట్లోనే మీకు ఫన్ కూడా చేశాడు. ఆ సినిమా మోర్ ఫన్, మోర్ ఎంటర్టైనర్, అండ్ ఇట్ వాజ్ అ బిగ్ హిట్. కానీ ఆయన ఎందుకో మిగిలిన నేను చూస్తున్నది సార్, దాన్ని వేరే అంటే హీరోలు కానీ 10 చేసుకుండే వాళ్ళ హిట్ని. ఆయన ఎప్పుడు ఆ సినిమా హిట్, అది బాగుంది క్యారెక్టర్ అని సింపుల్గా చెప్పేసి వెళ్ళిపోతారు సార్. ఆ హిట్ను ఎన్లార్జ్ చేసి ఏదో చేయాలని చేయడు. నెక్స్ట్ సినిమా ఏంటి అంటాడు. అంటే ఆయనకు ఏంటి అది నెక్స్ట్ సినిమా ఏంటంటే, ఇప్పుడు సార్ వెనక్కి మామూలు చాలా మంది సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు కూడా ఒకటి చెప్తుంటారు, సక్సెస్ చూసుకుంటూ పొంగిపోకూడదు. ఆ సక్సెస్ జస్ట్ పొగడతనేది పన్నీర్లా ఉండాలి, అంతేగాని అది తాగేసామంటే కష్టం. అది అయ్యి ఉండొచ్చు రీజన్, మెయిన్ రీజన్. ఇంకోటి ఏంటంటే, చాలా మంది ప్రముఖుల్ని, స్టీవ్ జాబ్స్తో సహా, యాపిల్ ఫోన్ కనుక స్టీవ్ జాబ్స్ అందరినీ మనం చూసుకుంటూ వస్తే, అంబానీస్తో సహా, వాళ్ళు ఎప్పుడు దే డోంట్ టర్న్ బ్యాక్. మేము అంత చేసాం, మేము ఎంత చేసాం, ముందేం చేస్తున్నాం, ముందేం కావాలంటే ముందు చూపు మాత్రమే ఉంటుంది, బ్యాక్ వెళ్ళి చూడరు అనేది నా ఒపీనియన్.
అవును. ఇంకొకటి సార్ మనము ఎక్స్పెక్ట్ చేయింది అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాకు ఆయన టాక్ షో చేస్తాడంటే అందరూ వండర్ అయ్యారు సార్. బాలకృష్ణ టాక్ షో ఎలా ఇది నేను అనేది. చెప్పను కానీ సార్, ఒక ప్రముఖ హీరోయిన్, మాజీ హీరోయిన్ కూడా ఆవిడ ఒక టాక్ షో అండి అని చెప్పి నేను ప్రపోజల్ పెట్టినప్పుడు ఆవిడ కూడా అన్నారు, బాలయ్య బాబు టాక్ షోలా ఉండాలి, అన్స్టాపబుల్, అసలు ఏం ట్రాన్స్ఫర్మేషన్, ఆయన కంప్లీట్గా ఆయన లుక్ చేంజ్ అయిపోయింది, ఆయన మాట్లాడే విధానం చేంజ్ అయిపోయిందని. ఇంకా అంతకు మించి మనం ఏమనుకున్నామంటే సార్, మీరు అప్లాజ్ ఇంకా సార్ మనం ఏమనుకున్నామంటే అసలు చాలా మంది అప్పటికే టాప్ హీరోలు టాక్ షోలు చేసేసారు. బాలకృష్ణ వస్తా అంటే అసలు బాలకృష్ణ గారు అసలు మాస్లో లీడర్, మాస్ గాడ్. అసలు టాక్ షో అంటే అన్ని వేరియేషన్స్ చాలా చేయాలి, చేస్తారా అనుకున్నదాన్ని పటాపంచలు చేసి ఎవ్వరు నమ్మశక్యం కాలేని విధంగా టాక్ షోస్. ఆయనలో అంత స్పాంటేనిటీ ఉంటుంది అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది అని మనకి మొట్టమొదటిసారి. ఎందుకంటే మీరన్నట్టు ఇందాక స్టేజ్ల మీద ఎప్పుడు నేను అలా చేశాను, నేను ఇలా చేశాను అని ఎప్పుడు మాట్లాడింది లేదు, లేదా సెన్స్ ఆఫ్ హ్యూమర్ తోటి లేకపోతే ఇంకోటి చేసింది. చాలా సీరియస్గా అంటే రెగ్యులర్ రొటీన్గా ఆయన చాలా సినిమాలు చేస్తారు. ప్రతిసారి సెట్స్ మీద చాలా సినిమాలు ఉంటాయి. ఆయన ఎప్పుడు హీ నెవర్ టుక్ ఏ బ్రేక్. ఇది మనందరికి తెలిసిన విషయం. సినిమాలకి దూరం అవటం అంటే ఎప్పుడు జరగల. కాబట్టి ఆ ఒత్తిడి లోపల ఎప్పుడు అంత సెన్స్ ఆఫ్ హ్యూమరు ఆడియన్స్ ప్రీ రిలీజెస్ అప్పుడు కానీ మనం చూడలేదు. కానీ ఇక్కడ మాత్రం వాటన్నిటిని మీరన్నట్టుగా బిగ్ బ్లాస్ట్ లాగా ఆ రక్తి కట్టించడం, అన్స్టాపబుల్ షోని, అండ్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ స్క్రిప్టెడ్ సార్. బికాస్ నేను మీతో మాట్లాడేటప్పుడు మీరు ఎక్కడ ఒక జోక్ క్రాక్ చేస్తారనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేను. అండ్ మీకు కౌంటర్ ఇమ్మీడియట్గా స్పాంటేనియస్గా ఇస్తాం. దట్ ఈస్ నాట్ స్క్రిప్టెడ్. అది ఆయనలో సహజంగా న్యాచురల్గా వచ్చిన ఇదే. అంటే మనందరం ఆశ్చర్యపోయాం, అంటే ఇంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది బాలయ్య బాబులో అని చెప్పి. ఈ రెండో కోణం చూసేసరికి ఆడియన్స్, ముఖ్యంగా యూత్ ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయారు. ఎప్పుడు చూడని కోణం, ద న్యూ యాంగిల్, న్యూ ఎరా, న్యూ బ్లాస్ట్, న్యూ ఫీస్ట్. ఇంకొకటి బాలకృష్ణ గారు మిగిలిన చాలా మంది సోషల్ మీడియాలో వాళ్ళ హీరోని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటుంటారు సార్ విపరీతంగా. బాలకృష్ణకి అది లేదు, సింగిల్ హ్యాండ్. అవును, ఇప్పుడు ఎవరికి వాళ్ళే ప్రమోట్ చేసుకోవడం, వాళ్ళ బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా బాలకృష్ణ గారు లాగే ఉంటారు. అవును, ఆయన వచ్చేసి చేయరు. సోషల్ మీడియాలో ఇప్పుడు అందరూ కొత్త పుంతలు చెప్తున్నారు, అందరూ సోషల్ మీడియాలోకి వచ్చారు. అయినా కూడా బాలకృష్ణ సోషల్ మీడియాలోకి రాలేదు సార్. ఇంటర్వ్యూ ఇచ్చినా చాలా రేర్గా ఉంటాడు. అయినా కూడా ఇంత బ్లాక్ బస్టర్స్ మూవీస్ అందుకుంటున్నాడు, ఇంత అప్డేట్గా ఉంటున్నాడు సార్. అది మీరు ఎలా చెప్తారు? చాలా అప్డేటెడ్గా ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే సార్, ఎప్పటికప్పుడు ఏదో ఒకటి కొత్త మార్పు రావాలి అనే పాయింట్ ఆయనకి ఎప్పటి నుంచో ఉంది. చాలామందిలో నేను అబ్జర్వ్ చేశాను, వాళ్ళ ఇంట్లో కూడా ఆయన సినిమా చేశాను దాని మీద డిస్కస్ చేయరు, సినిమా చేయబోతున్నాను దాని మీద డిస్కస్ చేస్తారు. ఈ సినిమా ఇలా ఉండబోతుంది, లేకపోతే ఈ సినిమా మీద నేను డెసిషన్ తీసుకుంటే మళ్ళీ మార్చుకోరు. డెసిషన్ తీసుకునే ముందే మార్పులు, చేర్పులు, ఎట్లా ఉండబోతుంది ఏంటనేది ఒక్కసారి ఒక్కసారి ఫ్రీజ్ అయిపోయిన తర్వాత తీసుకోకపోవడం, ఆ ట్రాన్స్ఫర్మేషను, అడాప్టబిలిటీ, ఇవన్నీ కూడా ఆయనకి చేసిన ఎక్స్పీరియన్స్ ఒకటి కౌంట్ అవుతూ వస్తుంది. ఆయన చేసిన ఎక్స్పీరియన్స్ 1+1+1+ యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. అదొక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అండ్ ఇంకొకటి మోర్ ఓవర్ ఆయనకున్న అపారమైన మెమరీ పవర్. ఆ మెమరీ పవర్ తోటి తర్వాత ఆయన ఎప్పటికప్పుడు ఆయన సోషల్ మీడియాలో ఉండరేమో కానీ ఎప్పటికప్పుడు చూస్తుంటారు. ఎందుకంటే మనం ప్రీ రిలీజ్ వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు ఫోన్లో ఉంటారు. ఆ ట్రెండింగ్ న్యూస్ కావచ్చు, లేకపోతే ఆ ట్రెండింగ్లో ఉన్న పాయింట్స్ కావచ్చు, డెఫినెట్గా ఆయనకి నచ్చి ఉంటాయి. అలాగే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మనం విశ్వక్సేన్ సినిమా, ఆయన చాలా చిన్న హీరో కదా, ఆయన ఎందుకు వస్తారులే అని మనం బాలకృష్ణ గారు విశ్వక్సేన్ సినిమాకి వెళ్ళారు. నేను చూస్తాను, సినిమా చూస్తాను, భలే ఉందని అంటే ఏంటి అర్థం? ఆయన చిన్న సినిమా పెద్ద సినిమాని కాకుండా టాలెంట్ చూస్తున్నారు అనే పాయింట్. ఆ టాలెంట్ని చూడడమే కాదు, పట్టుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ క్రోడీకరిస్తే డెఫినెట్గా హిట్ ఫార్ములా ఆయన బ్రెయిన్లోనే ఉంది. ఇంకొకటి ఇండస్ట్రీలో మనం చూస్తున్నది ఏంటంటే సార్, ఆయన సంవత్సరానికి 3 సినిమాలు అవలీలుగా చేసేస్తాడు సార్. మామూలుగా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో సినిమాను స్క్రిప్ట్ దశలోనే చాలా టీమ్స్ వేసుకొని మనకు అంటే స్క్రిప్టింగ్లోనే చాలా టైం గడిచిపోతుంది, షూటింగ్లో చాలా పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ అని చాలా టైం తినేస్తున్నారు. కానీ బాలకృష్ణ ఇప్పుడు కూడా
70 రోజులు 80 రోజుల్లో సినిమా కంప్లీట్ చేస్తారు. అవును డాన్స్ కూడా సపరేట్ గా ప్రాక్టీస్ అంటూ ఉండదు, అవును టేక్ లోనే అన్ని చేసేస్తారు. హీస్ అ వెరీ గుడ్ డాన్సర్. అవును, డాన్సర్ కూడా. అంటే అది ఇంత ఇన్బిల్ట్ అంటే నటన పైన అంత ప్రేమ ప్లస్ ఆయన వారసత్వం ఇది అంటారా సార్? అది డెఫినెట్గా వారసత్వం అది జెనెటికల్గా ఎలాగూ ఉంటుంది, నో డౌట్ దాని లోపల. అందులోనూ ఆయన 14 years నుండి సెట్స్లోకి వెళ్ళడం, ఎన్టీ రామారావు గారిని చూడటం, అండ్ అక్కడ మోర్ ఓవర్ డైరెక్టర్స్ పడే తపన, లేకపోతే షార్ట్ రాకపోతే ఇంకోసారి షార్ట్ రీటేక్ ఎలా తీసుకోవాలని. ఇప్పుడున్న సీనియర్ హీరోస్లో ఎక్కువగా లొకేషన్స్లో ఎక్కువగా వెళ్ళింది బాలకృష్ణ గారు అని చెప్పొచ్చు. 14 years నుండి ఆయనకి ఆ అదృష్టం ఉంది కాబట్టి. సో ఈ టైం లోపల ఎక్కడ రీటేక్ వస్తుంది, ఎక్కడ రాదు, ఎక్కడ క్లోజ్ పెడతారు, ఎప్పుడు ఎలా మాట్లాడాలి, కంటిన్యూటీ ఏంటి, ఇవన్నీ తెలుసు ఆయనకి. అండ్ మోర్ ఓవర్ డాన్స్ మీద ఆయనకి చాలా ఇష్టం కాబట్టి చాలా పర్టికులర్గా గమనిస్తూ, అది జానీ మాస్టర్తో చేశారు, కొరియోగ్రాఫర్స్ తారా మాస్టర్తో చేశారు, సుందరం మాస్టర్తో చేశారు, అందరు తీసుకున్న తర్వాత ఆన్ సెట్స్ చాలా అలవోకగా ఆయన స్టెప్స్ చేయడం, అఖండ సినిమా లోపల ఆ స్టెప్ అనేది రిమార్కబుల్గా ట్రెండ్ సెటర్గా ఉండడం కూడా మనం చూడటానికి కారణం మెయిన్ అదే. ఆయన ఏకసంతాగ్రాహి. ఇంకోటి సార్, ఆయన అంటే టాక్ షో చేసిన సెన్సేషన్లు అవుతుంది డెఫినెట్గా. సినిమాలు కొత్త తరంగా ఇప్పుడు యూత్ కనెక్ట్ అయ్యేలా చేసిన ఆయన సాంగ్ కూడా పాడారు సార్ ఒక పాట, అది కూడా ట్రెండ్ సెట్ సార్. అసలు ఎలా సాధ్యం సార్? కంటి చూపుల్లో అదేనా? కాదు సార్, మామూలుగా ఆయన సాంగ్ ఒకటి పాడారు, మామా ఎక్ పెగ్లా. ఓకే, పైసా వసూల్, పైసా వసూల్. ఎస్, అసలు ఇప్పటికి కూడా పెద్ద పెద్ద బార్లో పబ్బుల్లో ఎక్కడైనా విదేశాల్లో అయినా ఆయన పాడింది ఒక పాట. అంటే ఆయన ఏదన్నా ట్రై చేస్తే హిట్టే. ఇప్పటికీ చాలా మంది అది మామూలుగా సరదాగా కూడా చంద్రబాబు గారు ఆయన కూర్చుని మాట్లాడుకునేటప్పుడు ముఖాముఖి అన్స్టాపబుల్లో మామా ఎక్ పెగ్లా అనేది ఇప్పుడు బాగుంటుందా బాగోదా అని వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ కొంచెం ఫన్గా ఉండడం కూడా అవన్నీ చూసాం. అయితే ట్రెండ్ సెట్ అవ్వడానికి కారణం ఒకటే సార్, బాలకృష్ణ అంటే ఆయన ఫ్యాన్స్లోనే కాదు ప్రతి ఒక్కరిలో ఉండే అభిమానం అని నేను అంటా. ఎందుకంటే ఆయన ఉన్న సీనియారిటీ కావచ్చు, ఆయన ఎక్స్ప్రెషన్స్, లేకపోతే ఆయన టచ్ అయిన జానర్ కావచ్చు, వీటన్నిటి వల్ల ప్రేక్షకుల్లో అభిమానం అనేది పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు అనేది నా అభిప్రాయం. చూశారు తప్పకుండా బాలకృష్ణలో ఇంకా మనం సార్ చాలా షేడ్స్ ఉన్నాయండి. యాక్చువల్గా బాలకృష్ణ గారు చేయలేని టచ్ చేయలేని జోనర్ లేదు. లేకపోతే ఆయన్ని కరెక్ట్గా ఒక డైరెక్టర్ ఇలా చూపించాలి అనుకుంటే, ఇందాక మీరు కూడా అడిగారు 60-70 డేస్లో ఎలాగా అనేది, అది యాక్చువల్గా ఇప్పుడున్న వాళ్ళకి కావాలండి. 60-70 డేస్ లోపల సినిమా ఒక పెద్ద హీరో కాల్ షీట్స్ ఇస్తే దాన్ని యూటిలైజ్ చేసుకోగలగడం అనేది మనకి చాలా అవసరం. బికాస్ లింగా అనే సినిమాకి కేఎస్ రవికుమార్ గారు కేవలం 30-40 డేస్ మాత్రమే ఉన్నాయి. ఇట్ ఈస్ ఆల్ ఫిక్స్డ్ ఉంటాయి సార్. అవి హిట్ అవుతాయా లేకపోతే ఇంకోటి అనేది పక్కన పెడితే, మెయిన్గా డైరెక్టర్స్ కూడా ఒకటి ఆలోచించాలి. ఉన్న కాల్ షీట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ఆయన ఇంకో సినిమా చేయాలి. ఇంకో సినిమా చేస్తే ఇంకొక 500 మందికి వాళ్ళకి బతుకు తెరుగు దొరుకుతుంది, వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. ఒక సినిమా చేసి 1 year 2 years బదులు పెద్ద స్టార్స్ కనుక పెద్ద సినిమా, ఇది నేను చెప్పింది కాదు, సినిమా పెద్దలు సినిమా పండితులు చెప్పింది ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నా. అలా చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి ఎక్కువ మంది సినిమా జనాలు బతికే అవకాశం ఉంటుంది కదా. అలాంటప్పుడు 60-70 డేస్లో మిగతా ప్యాచ్ వర్క్ అంతా ఆల్ ప్రొడక్షన్ మొత్తం డిజైనింగ్ చేసుకుని వన్స్ ఇది చేసుకుంటే, బాలకృష్ణ లాంటి హీరోస్ని తెరపై ఎలా చూపించాలనేది మొత్తం సెట్ చేసి పెట్టుకుంటే డెఫినెట్గా డాకు మహారాజ్, అఖండ సినిమా లాంటివి సినిమాలు బాలకృష్ణ గారిని ఎన్నో చూడొచ్చు మనం. సార్ ఇప్పుడు సినిమాకు భాషకు హద్దులు లేకుండా అన్ని సంస్కృతుల్లో అందరూ సినిమాను ఓన్ చేసుకుంటున్నారు, సౌత్ నార్త్ అని లేకుండా. మన హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలని ఎగ్జాక్ట్లీ డబ్బింగ్ కానీ లేకపోతే డైరెక్ట్ మూవీస్ కానీ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో బాలకృష్ణ గారు కూడా అటువైపుగా పాన్ ఇండియా సినిమాల వైపు దృష్టి సారిస్తారా? సార్, పాన్ ఇండియా సినిమాలు ఆల్రెడీ బాలకృష్ణ గారు ఎప్పుడో వెళ్ళిపోయాయి. ఇప్పుడు లెజెండ్ సినిమా నుండి ఎందుకు వెళ్ళాయి అనేది కూడా చెప్తా. సెట్ మ్యాక్స్ లో ఆల్మోస్ట్ మీరు ఎవ్రీ సాటర్డేనో సండేనో చూడండి, లెజెండ్ ద టైగర్ అని హిందీ సినిమా వస్తూనే ఉంటుంది. బాలకృష్ణ గారి సినిమాలు కొన్ని 100 సార్లు 1000 సార్లు టీవీల్లో బ్లాక్ బస్టర్స్. అండ్ అఖండ సినిమా కూడా అదే పేరుతోటి రీసెంట్గా ఒక 1 year బ్యాక్ అక్కడ రిలీజ్ చేసుకుంటే
ఎవ్రీ టైమ్ టీఆర్పీ రేటింగ్స్ చాలా హై ఉంటాయి. అలాగే హిందీలో డబ్ చేసి ఓటీటీలోకి ఇచ్చినా కూడా టాప్ ఎండ్ లో ఉంటాయి. ఇంకా వీళ్ళందరూ పాన్ ఇండియా స్టార్సేగా, నో డౌట్ దానిలో. ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా పాన్ ఇండియా అని పెట్టుకొని షూటింగ్ స్టార్ట్ చేయట్లేదు బాలకృష్ణ గారు. అది తప్పకుండా మన సౌత్ కున్న క్రేజ్ కావచ్చు, ఇప్పుడు పెరుగుతున్న క్రేజ్ అండ్ బాలకృష్ణ గారు లాంటి హీరోస్ కావచ్చు, ప్రభాస్ గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్, వీళ్ళతోటి స్థాయి బాగా పెరిగింది. అండ్ మోర్ బాలకృష్ణ గారు సీనియర్ కాబట్టి ఆయన ఆల్ ఓవర్ ఇండియానే కదా, ఆల్ ఓవర్ వరల్డ్ అనేది ఆయన తెలుసు అని నా ఉద్దేశం. సార్ మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు వస్తున్న నటులు కానీ మిగిలిన దర్శకులు కానీ మిగిలిన అప్కమింగ్ సినిమాలో ట్రై చేసి మనం సినిమాలో ఏదో సాధిద్దాం అనుకునే వాళ్ళకు బాలకృష్ణ గారిలో నుంచి ఎలాంటి క్వాలిటీస్ తీసుకోవాలనుకో? మెయిన్ క్వాలిటీ క్రమశిక్షణ అండి. సినిమాని లవ్ చేయడం, అలాగే ప్యాషనేట్ గా ఉండడం. ఇప్పుడు 1-2 హిట్స్ ఇచ్చిన హీరోస్ డైరెక్టర్ ఏదైనా చెప్తే చూద్దాంలే, అది ఇలా కాదు, అది అలా చేద్దాం అని చెప్పి చెప్తుంటారు. నేను సినిమా వాడిని కాబట్టి నేను కూడా చూసా ప్రత్యక్షంగా. దానివల్ల డైరెక్టర్ డిస్టర్బ్ అవుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ చెప్పింది అక్కడ నువ్వు స్పాట్లోకి వచ్చి కూర్చున్నావు అని అంటే డైరెక్టర్ చెప్పిందే వేదం, ఇంకా నో సెకండ్ థాట్. అది బాలకృష్ణ గారికి ఉన్న ద బెస్ట్ అండ్ బెస్ట్ అండ్ బెస్ట్ క్వాలిటీ. మిగతా వాళ్ళకు ఉందా లేదా అని నేను చెప్పట్లా. ద బెస్ట్ క్వాలిటీ హీ హ్యాస్. సో దట్ ఆయన పూర్తి స్థాయిలో వినడం వల్ల, డైరెక్టర్ చెప్పినట్టు చేయడం వల్ల ఆయన అనుకున్న అవుట్పుట్ వాళ్ళు తీసుకురాగలుగుతున్నారు. అండ్ మోర్ డైరెక్టర్స్ ఆర్ వెరీ హ్యాపీ. ఇఫ్ ద డైరెక్టర్ ఈస్ హ్యాపీ, ఆ సినిమా అనేది ఎంత టాప్ క్వాలిటీతో తయారవుతుందో అంత టాప్గా తయారవుతుంది. ట్రస్ట్ మీ. తప్పకుండా పవన్ గారు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు బాలకృష్ణ గురించి చాలా స్టడీ చేశారు. ప్లస్ ఆయన వ్యక్తిత్వాన్ని లైవ్ లో డెఫినెట్ గా అండి ఫాలో అవుతున్నారు. చిన్నప్పటి నుంచి మనం చూసిన హీరోస్, లెజెండరీ హీరోస్, అవును సార్, మన ఫేవరెట్స్, వాళ్ళని మిగతా స్టేట్స్ వాళ్ళు కూడా ఆరాధిస్తుంటే లేకపోతే ఇది చేస్తుంటే, ఎస్ మన తెలుగు వారు, మోర్ ఓవర్ మన తెలుగు భాషకి ఎన్టీ రామారావు గారు ఎంత విలువిస్తారో ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా అంతే విలువిస్తారు. అది మనకు తెలుసు. తెలుగు వారు అయ్యి ఉండి మనం డెఫినెట్ గా గర్వించదగ్గ. తెలుగు అనే పదం గుర్తొస్తేనే మనకి ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు. అలాగే ఆ ఒరవడిని నెక్స్ట్ బాలకృష్ణ గారు కొనసాగిస్తున్నారు సార్. తెలుగు అంటే ఇందాక అందుకే అన్నాను, పాన్ ఇండియా సినిమాలని ముందు పేరు పెట్టుకొని చేస్తే ఈయన చేయరు. నా తెలుగు సినిమా పాన్ ఇండియా స్టార్. సార్ చూస్తున్నాం మనం ఈ మధ్యలోనే ఒక టీవీ షో, బాలకృష్ణ గారు ఎప్పుడు టీవీ షోలు చేయరు కానీ అన్స్టాపబుల్ షో 4 సీజన్లుగా నడుస్తుంది. అది అద్భుతమైన ట్రెండ్లో నడుస్తుంది. ప్లస్ యూత్ కూడా కనెక్ట్ అయ్యారు సార్. యూత్ కనెక్ట్ అయ్యారు. ప్లస్ ఇంతకుముందు బాలకృష్ణ గారి సినిమాలు థియేటర్స్లో అంటే మామూలుగా సింగిల్ థియేటర్స్లో ఎక్కువ బాగా రన్ అయ్యేటివి. ఇప్పుడు మల్టీప్లెక్స్లో కూడా అద్భుతంగా ఆడుతున్నాయి సార్. బాలకృష్ణ క్రేజ్ అమాంతంగా మనం ఊహించని విధంగా పెరిగిపోయింది. ప్లస్ విభిన్నమైన చిత్రాలు కూడా తీస్తున్నారు. ఇంత మార్పుకి కారణం ఏమంటారు సార్ మీరు? ఎగ్జాక్ట్గా చెప్పాలంటే బాలకృష్ణ గారికి ఇది ట్రాన్స్ఫర్మేషన్ అండి. అంటే బాలకృష్ణ గారి సినిమా మైల్ స్టోన్ అనే సినిమా నాకు తెలిసి సమరసింహారెడ్డి. ప్రతి ఒక్క హీరోకి ఒక్కొక్క టర్నింగ్ పాయింట్, ఒక మైల్ స్టోన్ ఉంటుంది. చిరంజీవి గారికి ఇందిరా లాగా, బాలకృష్ణ గారికి సమరసింహారెడ్డి అనుకుందాం. అంతకుముందు వచ్చిన సినిమాలన్నీ వేరు. అక్కడతోటి దాన్ని ట్రెండ్ సెటర్ అంటాం మనం, ఒక మైల్ స్టోన్ అంటాం, పాత్ బ్రేకింగ్ మూవీ అని కూడా అంటాం. ఈ క్రెడిట్స్ ఎంత డైరెక్టర్స్కి ఇచ్చినప్పటికీ మరి అదే డైరెక్టర్స్ తర్వాత తీసిన సినిమాలు చాలా వరకు వరుసగా మీకు తెలుసు ఎన్నో ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. అయితే బాలకృష్ణ గారికి ఒక విషయం అర్థమైంది అక్కడే. ఏంటి, నేను ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, నాకు ఫాలోయింగ్ అనేది యూత్ అనేది. దెర్ ఈజ్ మనం కొంచెం డెప్త్ ఆలోచిస్తే ఆయన 60+ ఇయర్స్ అనుకుందాం. ఆయన ఫ్యాన్స్ అరౌండ్ 35-40s ఉంటారు. చిన్నప్పటి నుంచి చూసినా కూడా ఆయన్ని 40+లో ఉంటారు. ఇప్పుడు థియేటర్స్కి వెంటనే ఫస్ట్ డేనే వెళ్ళే వాళ్ళ సంఖ్య 40sలో ఉన్న వాళ్ళకి కొంచెం తగ్గుతుంది. ఐ రైట్? యు ఆర్ గెటింగ్ మై పాయింట్ కదా. ఐ థింక్ వ్యూవర్స్ కూడా అర్థమవుతూ ఉంటుంది. అంటే ప్రతి పెద్ద హీరోకి ఫ్యాన్స్ కూడా ఏజింగ్ అనమాట. ఏజింగ్ వల్ల ఇంతకుముందు యూత్ లాగా ఉండే ఫ్యాన్స్ కూడా ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూడకపోవడం, లేకపోతే తర్వాత ఓటీటీలో వస్తుంది లేదా టీవీలో వచ్చినప్పుడు చూద్దాం అనే ఒక చిన్న సైకలాజికల్ పాయింట్ ఉంటుంది. అండ్ బర్డెన్స్ కూడా ఉంటాయి. దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఆయన ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మేబీ వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్, వాళ్ళ దానిలో చాలామంది హీరోస్ ఉన్నారు. మొన్నటిదాకా తారకరత్న గారు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయిలు కూడా ఆయన పర్సనాలిటీ, ఫిజిక్, లుక్ అండ్ డ్రెస్సింగ్ సెన్స్ అన్నీ నేర్చుకుంటున్న సందర్భం. సో వాళ్ళు డెఫినెట్గా చెప్పుండొచ్చు, డాడ్ యూత్ స్టైల్ ఇలా ఉంది, ఇప్పుడు ఇది ట్రెండ్ అవుతుందని. ఎందుకు చెప్తున్నాను అంటే బాలకృష్ణ గారు ఒక స్టేజ్ మీద విశ్వక్సేన్ సినిమా రిలీజ్ అయ్యే ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో
నన్ను తీసుకోవద్దు, ఇప్పుడు యూత్ ఐకాన్గా మీలాంటి వాళ్ళని తీసుకోండి అని చాలా డేర్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. విశ్వక్సేన్ లాగా తీసుకోమని నా కొడుకు కూడా చెప్తుంటాను. లేకపోతే మ్యాడ్ హీరో, లేకపోతే ఒక విజయ్ దేవరకొండ లాంటి వీళ్ళందరూ యూత్ ఐకాన్స్ లాగా ఉన్నారని. అదే యూత్ ఐకాన్ ట్రెండ్ సెట్ చేయడంలోనూ ట్రెండ్ పట్టుకోవడంలోనూ బాలకృష్ణ గారు చాలా ఈజీగా ట్రెండ్ సెట్ చేసుకోగలుగుతారు, పట్టుకోగలుగుతారు. నేను చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసిన దాని ప్రకారం విశ్లేషిస్తున్నాను నేను. సో ఈ టైం లోపల ఆయనకి యూత్ ఎలా కనెక్ట్ అయ్యారు అనే దానికి మెయిన్ అన్స్టాపబుల్ షో అనే చెప్పాలి. బికాజ్ అప్పటిదాకా బాలకృష్ణని ఒకలాగా చూసి అప్పటి నుంచి బాలకృష్ణ గారు ఆన్ స్టేజ్ రాగానే ఆయన ఒక సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో ఉంటూనే ఆయన చెప్పిన ఆయన అడిగిన క్వశ్చన్స్, అడిగే తీరు, క్వశ్చన్స్ ఎవరన్నా అడుగుతారు బట్ అడిగే తీరు అటు యూత్ని కూడా మెప్పించింది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ మీద అనేసరికి యూత్ని అట్రాక్ట్ చేసింది అని అంటే ఆయన ఎంతలా తనని తాను ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాడు, ఎంత ఆలోచించారు, ఎంత బబ్లీగా తయారయ్యారు అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ. అదే పాయింట్ యూత్కి కనెక్ట్ అవ్వడానికి రీజన్ అది. అండ్ ద సెకండ్ పాయింట్ ఈజ్, మీ క్వశ్చన్లోనే నాకు 2-3 క్వశ్చన్స్ వచ్చి నేను సెకండ్ పాయింట్ చెప్తున్నాను. షూర్ సార్. ఈ ఫస్ట్ పాయింట్ ఇలా యూత్ని కనెక్ట్ చేసుకున్నారు. సెకండ్ ఏంటంటే ట్రెండీగా యూత్ఫుల్ డైరెక్టర్స్ తోటి తీస్తున్నారు. లైక్ అనిల్ రావిపూడి, బాబీ కొల్లి, వీళ్ళందరూ ఇప్పుడు జనరేషన్లో వచ్చేవాళ్ళు. అంటే పాత థాట్స్ అనేవి చెడ్డవి అని నేను చెప్పట్లేదు, బట్ ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ వీ కెన్ కంపేర్ ఇట్ ఇస్. ఆ ఓల్డ్ వైన్ని ఆ ఫ్లేవర్ పోకుండానే బాలకృష్ణ గారిని ఒక న్యూ ప్యాకేజ్లో, ఒక న్యూ బాటిల్లో చూపిస్తే డెఫినెట్గా యూత్ కనెక్ట్ అవుతారు. అలాగే బాక్స్ ఆఫీస్ బొనాంజా అనే పేరు ఉంది ఆయనకి. డెఫినెట్గా రికార్డ్స్ కూడా బద్దలు కొడుతున్నారు. డాకు మహారాజ్ హిట్ అవ్వడానికి కారణం కూడా అదే. ఎస్ సార్, మీరు చెప్పింది 100% కరెక్ట్. దాంతోపాటు మనకు బాలకృష్ణ గారి పైన ఒక అభిప్రాయం ఉండేది. బాలకృష్ణ గారు ఎప్పుడు జానపదాల గురించి ఆలోచిస్తుంటారు, ఫ్యాక్షన్ సినిమాల గురించి ఆలోచించేవాళ్ళు. ఇంతకుముందు గతంలో క్లాసిక్ సినిమాలు ఆదిత్య 369, దేశోద్ధారకుడు, బంగారు బుల్లోడు లాంటి చిత్రాలు చేశారు ఆయన. అంటే ఉన్నట్లుండి సార్ మిరాకల్గా డాకు మహారాజు సినిమా కానీ, అఖండ కానీ, వీరసింహారెడ్డి కానీ, మన వరుస హిట్స్, నేలకొండ భగవంత్ కేసు. హీరోయిన్తో పని లేదు, స్టోరీ, డ్యాన్స్ ఉందా లేదా చూడట్లేదు, యాక్షన్ ఉందా లేదా చూడట్లేదు. తాను ఒక స్టైలిష్గా ఏ లుక్లో ఉన్నా యూత్కి కనెక్ట్ అయ్యేలాగా ప్రజెంట్ చేసుకుంటున్నాడు. అట్ ద సేమ్ టైం తనకు ఎవరైతే ఇప్పటి వరకు తను ఫాలో అవుతున్నారో, అటు ఆంధ్ర కానీ, రాయలసీమ కానీ, తెలంగాణ, వాళ్ళకు కూడా కావాల్సిన వినోదాన్ని పంచుతూ ఇప్పుడు యూత్కి కనెక్ట్ అయ్యాడు సార్. ఎలా సాధ్యమవుతుందంటే సార్ అది? సాధ్యమవడం అంటే ఒకటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ గోస్ టు బాలకృష్ణ గారు హిమ్సెల్ఫ్. వీ షుడ్ గివ్ ద టోటల్ క్రెడిట్స్ టు హిమ్ ఓన్లీ ఫర్ 50 to 60%, మోర్ దాన్ 60% సమ్ టైమ్స్. జస్ట్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆయన ఎంచుకునే డైరెక్టర్స్ దగ్గర కొత్త కథలు, ఒక న్యూ నెరేటివ్స్, ఆ నెరేషన్స్ లోపల ఏమవుతుందంటే అదే కథ చెప్పే విధానం వేరు. చెప్పే విధానం యూత్ కనెక్టెడ్గా, కట్టే కొట్టే తెచ్చే అని చెప్తావా, లేకపోతే యూత్ కనెక్టెడ్గా. ఇప్పుడు నేలకొండ భగవంత్ కేసరి ఉంది, దాని లోపల మీరు సీన్స్ తీసుకోండి, అదే విలన్స్ని వెళ్ళి ఇంతకుముందు చావుగొట్టిన సీన్స్, ఫైట్ చేసిన సీన్స్ ఉంటాయి. భగవంత్ కేసరిలో కూడా మీకు ఆ కనెక్టివిటీ చూపిస్తాడు. ఒక పోలీస్ స్టేషన్ సెట్ క్రియేట్ చేసి, లేకపోతే ఇదే ట్రెండ్ బాబు ఇప్పుడు ఇలాగే జరుగుతుందని అంటే బాలకృష్ణ డైలాగ్స్లో ఇంతకుముందులాగా తొడగొట్టడం అలా కాకుండా ఒక కంప్లీట్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి ఆ సీన్స్ డెవలప్ చేసుకుంటున్నారు డైరెక్టర్స్. ఒకే చెప్పే విషయాన్నే కొత్త రకంగా చెప్పాలని ట్రై చేస్తున్నారు. అది యూత్లో కూడా వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని తీస్తున్నారు. దానివల్ల అందరూ కనెక్ట్ అవుతున్నారు అనేది వెరీ స్ట్రాంగ్ పాయింట్ ఇక్కడ. ఇట్స్ అన్డౌటెడ్లీ ఆయనకి చెప్పి ఆయనతోటి కంప్లీట్గా నరేషన్స్ ఇచ్చిన తర్వాత బాలకృష్ణ ఎట్టి పరిస్థితుల్లో స్క్రిప్ట్లో వేలు పెట్టకపోవడం అనేది కూడా మరొక ప్లస్ పాయింట్. ఈ అన్ని ప్లస్ పాయింట్స్ వల్ల అటు యూత్ కనెక్ట్ అవుతున్నాడు. ఒకసారి డైరెక్టర్ని పూర్తిగా నమ్మిన తర్వాత మీరన్నట్టు వీరసింహారెడ్డి కానీ, భగవంత్ కేసరి కానీ, అఖండ కానీ, మొన్న వచ్చిన డాకు మహారాజ్ కానీ వరుసగా 4 hits ఇస్తూ తను కూడా యూత్ ఫాలోయింగ్ పెంచుకుంటూ ట్రెండీగా ఉన్నాడు. అలాగే ఇప్పుడు వచ్చే అఖండ 2 ఉంది, ఇంకొక 2 సినిమాలు ఉన్నాయి. ఆదిత్య 999 అని చెప్పి ఒక సినిమా చేస్తుంది. సో వీటిల్లో కూడా ఆయన అంత కనెక్టెడ్గా ఉండడానికి కారణం ఈ సెగ్మెంట్స్ అండ్ ఈ పాయింట్సే. అంటే ఇంకొకటి సార్, ఆయన సినిమాలో మ్యూజిక్ వెళ్తోంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాలకృష్ణ సినిమా అంటే అది ఎలివేట్ అవుతుంది. ప్లస్ నటనలో కూడా ఆయన కాస్ట్యూమ్స్లో నటనలో వైవిధ్యం కనపడుతుంది.
చాలా మంది అనుకుంటారు బాలకృష్ణ సినిమాలు కాకుండా అదర్ యాంగిల్ కూడా ఎమ్మెల్యేగా చేస్తున్నారు, ఒక హాస్పిటల్కు చైర్మన్గా ఉన్నారు, దాంట్లో సేవలు చేస్తున్నారు. చాలామంది మాకు టైం లేదు అంటున్నారు. కానీ ఈ ఏజ్లో సినిమాలపైన ఇంకా రోజు రోజుకి ప్రేమ పెంచుకుంటున్నాడు. యువ డైరెక్టర్లు సార్, యంగ్ డైరెక్టర్స్ క్యూలో ఉన్నారు ఆయనతో సినిమాలు చేద్దాం. ఎగ్జాక్ట్లీ. ఆయన ఇంత సమయం కేటాయిస్తున్నాడు, ఇంత మంచి సినిమాలు చేయగలుగుతున్నారు. అంటే సార్ ఎన్టీఆర్, పెద్ద ఆయన ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో తన వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. ప్లస్ నెక్స్ట్ వాళ్ళ ఆయనకు రాబోయే ఆయన జనరేషన్కు చుట్టూ ఉన్న యంగ్ హీరోలు కూడా కాంపిటీషన్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మనం ఇంకొక పాయింట్ కూడా ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే, అందరూ ఇప్పుడు ఒక సీనియర్ హీరో ఇప్పటికీ మనం ఫైట్స్ చేయాలి లేకపోతే సాంగ్స్ చేయాలి అని ప్రతి హీరోకి ఉంటుంది. దాంతో పాటుగా తన ఏజ్కి తగ్గ పాత్రలను ఎంచుకోవడంలో ఆయన గ్రేట్నెస్ అర్థమవుతుంది మనకి. బాలయ్య బాబు, ఆహా ఇది నాకు సెట్ అవుతుంది, ఓకే ఫైన్, ఇంకా నేను జీన్స్ ప్యాంట్లు వేసుకుని లేకపోతే ఇంకోటి లవ్ స్టోరీస్ చేసుకుంటే అదే కాదు. అందుకే నేలకొండ భగవంత్ కేసరి హిట్ అవడానికి కారణం అదే, అఖండ 2 హిట్ అవడానికి కారణం అదే, వీరసింహారెడ్డిలో కూడా అదే సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో ఉన్నాడు. అంటే ఏజ్కి తగ్గ పాత్రలు ఎంచుకోవడం, దాన్ని బట్టి కథని దాని అనుగుణంగా మార్చుకోవడం, స్టోరీతో పాటు ఒక పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే అండ్ బ్లాక్స్ ఉంటాయండి. ఇక్కడ స్క్రీన్ ప్లే ఏంటంటే దాని లోపల ఒక డైరెక్టర్గా, ఫిలిం డైరెక్టర్ కాబట్టి నాకు కూడా తెలుస్తుందంటే, ఒక స్క్రీన్ ప్లే ఒక 4 సీన్స్ అనుకున్నప్పుడు ఆ సీన్స్ ప్రతి సీన్ లోపల కొన్ని బ్లాక్స్ పెట్టుకుంటారు. ఇది బాలకృష్ణ గారు చేస్తున్నారు. అదే ఇంకొక సినిమా ఇంకొక హీరో అయితే అతన్ని ప్రజెంట్ చేసే విధానం వేరే ఉంటుంది. సీన్ అదే, వస్తాడు, విలన్స్ని కొడతాడు, లవర్ని కానీ లేకపోతే వాళ్ళ సిస్టర్ని కానీ తీసుకెళ్తాడు అనుకుందాం సపోజ్. దీన్ని ప్రజెంట్ చేసే విధానం మీకు డాకు మహారాజులో చాలా స్పష్టంగా కనబడుతుంది చూడండి. వచ్చి ఇదివరకట్లాగా ఇట్లా పెట్టి అందరిని నరికేసి లేకపోతే ఇంకోటి తొడలు కొట్టి ఏవో అనుకుంటే అరుపులు అవి లేకుండా ఒక పర్ఫెక్ట్ ప్లేస్ లోపల డైరెక్టరు, ఒక అమ్మాయి వస్తుంది ఆ సీన్లోకి, నువ్వు డాకు మహారాజుని పట్టేసావు, ఇంకా వాళ్ళ ఆవిడ వచ్చేసింది, ఇంకేంటి నువ్వు దొరికిపోయినట్టే అది ఇది అంటే, నువ్వు దొరకడం కాదు, నువ్వు డాకు మహారాజ్కి దొరికావు. ఈ సీన్ ఎలివేట్ చేశాడు చూసారా డైరెక్టరు, అది గొప్ప విషయం. అలాంటి సీన్స్ ఎలివేట్ చేసుకుంటూ చేస్తున్నారు కాబట్టి బాలకృష్ణ గారికి కూడా అది ప్లస్ అవుతుంది అనేది అసలు ఇందులో ఎలాంటి సందేహం లేని పాయింట్. ఇది ఆయన ఎన్నుకునే విధానం కూడా ముందే చెప్తున్నారు అనుకుంటా. మేబీ వాళ్ళ డాటర్స్ కూడా హెల్ప్ చేస్తున్నారని నేను ఇండస్ట్రీలో టాక్ ఉంది. వాళ్ళ డాడ్ లుక్ కానీ లేకపోతే ఇలా ఇలా ప్రజెంటేషన్ విధానం కానీ ఎవ్రీథింగ్ హెల్ప్ హిమ్ టు డూ. సార్ ఇప్పుడు బాలకృష్ణ మెయిన్ కోర్ పాయింట్ జానపద చిత్రాలు. ఫ్యూచర్లో ఆయన దగ్గర నుంచి జానపద చిత్రం అంటే మంచి జానపద చిత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? పౌరాణిక చిత్రాలు ఆయన మెయిన్ పాయింట్ అండి. జస్ట్ చిన్న కరెక్షన్, అది శ్రీకృష్ణ అర్జున విజయం కానీ లేకపోతే ఆయన చేసిన అభిమన్యుడి క్యారెక్టర్స్ కానీ, దానవీర సూరకర్ణలో ఆయన ఒక అభిమన్యుడి క్యారెక్టర్లో చేసిన నటన కానీ, జానపద చిత్రాలు అని అంటే భైరవ ద్వీపం ఒకటే చేశారు ఆయన. అంటే యూత్ కూడా కనెక్ట్ అవుతాయి, యూత్ కనెక్ట్ అవుతాయి. అది బాహుబలి కూడా జానపద చిత్రమే, అది కూడా పౌరాణికం కాదు. సో ఇక్కడ పౌరాణికం చేయటంలో ఆయనకున్న ఇదేంటి అంటే ఆ పద్యాల మీద మీకు ఒక విషయం తెలుసో తెలీదో, మహాభారతం మొత్తం చూసుకుంటే ఏ లాంగ్వేజ్లో అయినా సరే కేవలం పద్యాలతో ఉన్నది మన తెలుగులో మాత్రమే, వేరే భాషలో పద్యం అనేది లేదు. హిందీలో కొంత దోహా అని ఉన్నా కూడా దోహాలు వేరు, మన పద్యం వేరు. ఆ పద్యంలో ఉన్న ఛందస్సు వేరు, ఛందస్సులో ఉన్న అక్షరాలు, ఆ మెరుపులు ఆయనకి అలవోకగా చాలా ఈజీగా హీ కెన్ ప్రొనౌన్స్. అండ్ హూస్ సన్ ఇట్ ఈస్, హీస్ ఎన్టీ రామారావు గారు అబ్బాయి, ఆయనకి అలవోకగా వినిపిస్తాయి. అవి చెప్పి నేను ఇందాక చెప్పినట్టు ఆ స్టోరీ కొన్ని సినిమాలు ఉంటాయి చాలా రామాయణం తీశారు కానీ అది కొంచెం బోరింగ్గా అనిపిస్తాయి. కానీ ఈసారి బాలకృష్ణ గారికి ఆ ట్రెండ్ పట్టుకోవడం, లేకపోతే ప్రేక్షకుల నాడి ఎలా ఉంటుంది, ఏది చెప్పినా బోరుగా చెప్పకుండా చాలా అద్భుతంగా తీస్తే కనుక ఆయన చేసినట్టు పౌరాణికాలు చేసే హీరో తెలుగు ఇండస్ట్రీలో అయితే ఎవరు లేరు. లాస్ట్ క్వశ్చన్ సార్, గతంలో ఎప్పుడు బాలకృష్ణ గారు అంత ఓపెన్ అప్ అయి ఉండేవారు కాదనిపిస్తుంది, కానీ ఈ మధ్య బాగా ఓపెన్ అప్ అయ్యారు సార్. ఓపెన్ అప్ మీన్స్ యంగ్ హీరోలతో షేర్ చేసుకుంటున్నాడు డయాస్, వాళ్ళతో స్నేహం చేస్తున్నాడు, వాళ్ళతో పార్టీలకు. ఎగ్జాక్ట్లీ లైక్ మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అసలు ఆయన మ్యూజిక్ ఫిదా అయ్యి ఒక కారు కూడా గిఫ్ట్ చేశాడు, పోర్షియో. అసలు ఇంత కనెక్టివిటీ అంటే బాలకృష్ణ ఇంత చేంజ్. ఆయన ఎప్పుడు ఎనర్జెటిక్గానే అనిపిస్తారండి, ఎందుకంటే అసలు హీ నెవర్ కేర్స్. నేను ఫిలిం సిటీలో చేసినప్పుడు నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. బాలకృష్ణ గారు
పైనుండి ఒక సినిమా మహారథి అనుకుంటా సినిమాలో ఒక 20-30 ఫీట్ మీద నుండి దూకేశారు. దూకేస్తే ఆయన కాలు కంప్లీట్గా మడతపడింది, కండ బయటికి వచ్చింది. ఆయన వెంటనే అడిగింది ఏంటంటే, అందరూ వచ్చేసి యూనిట్ వాళ్ళందరూ ఏమైంది కాలు ఏమైంది అని అంటుంటే, షార్ట్ వచ్చిందా లేదా ఫస్ట్ అదే చెప్పండి, షార్ట్ వచ్చిందా ఫస్ట్ అని. ఈజ్ అంటే ఆ విషయంలో మాత్రం ఆయన అంత హైలీ డెడికేటెడ్గా ఉంటారు చాలా మంది హీరోలు లాగానే. ఈజ్ అందుకే అంత టాప్ పొజిషన్ లో ఉంటారు, టాప్ హీరో. అందుకే ఇటీవలే పద్మభూషణ్ కూడా హి డిజర్వ్స్ ఇట్, నో డౌట్ అబౌట్ ఇట్. అవును సార్. అది ఆయనలాగా డైలాగులు కానీ పేజీలు డైలాగులు చెప్పగలరు. ఇంకా పౌరాణిక చిత్రం మీరన్నట్టుగా ఏదైనా స్టార్ట్ అవుతే మాత్రం ఆయన్ని మించి చేసేవాళ్ళు అయితే నాకు తెలిసి టాలీవుడ్లో అయితే ఎవరు ఉండరు, పౌరాణిక చిత్రాలు పర్టికులర్గా మైథలాజికల్. తప్పకుండా సార్. బాలకృష్ణ గారు ఇలాగే యంగ్ అండ్ ఎనర్జెటిక్గా నిండు నూరేళ్ళు మంచి చిత్రాలతో పాటు ప్రజాసేవ కూడా చేయాలని కోరుకుంటున్నాం. నమస్తే సార్. నమస్తే అండి.